శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానంద లహరి తీసుకున్నాం. ఈరోజు 17వ శ్లోకం. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సం భ్రమజుషాం నిలింపానాం శ్రేణీ నిజకనకమాణిక్యమకుటై. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సం భ్రమజుషాం నిలింపానాం శ్రేణీ నిజకనకమాణిక్యమకుటై. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సం భ్రమజుషాం నిలింపానాం శ్రేణీ నిజకనకమాణిక్యమకుటై. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పరమాత్మని చూడడానికి దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడు అని అంటారు కదా, అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. దీని అర్థం మనం తెలుసుకుందాం. విభో, ఓ సర్వవ్యాపకుడవైన స్వామిన్ పరమేశ్వర, మమ నా యొక్క పుణ్యానాం సుకృతముల యొక్క ఫలాద్వా ఫలము వలను మయి నా యందు కరుణయావా అంటే దయచేతో త్వయి నీవు ప్రసన్నేహి అంటే ప్రసన్నేపి అంటే ప్రసన్నుడవైన భవదమల పాదాబ్జయుగళం నిర్మలమైన నీ పాద పద్మములను కథం ఎట్లు పశ్యేయం చూతును అన్నాడు. నమస్సంభ్రమజుషాం అంటే నమస్కారము చేటు యందు తొందరపడుచున్న అంటే నిలింపానాం దేవతల యొక్క శ్రేణి గుంపు నిజకనకమాణిక్యమకుటై తమ తమ రత్నాలు చెక్కిన బంగారు కిరీటములతో మాం నన్ను స్థగయతి అడ్డగించుచున్నారు అన్నారు. అంటే వారి యొక్క కిరీటాలు నన్ను పరమేశ్వరుని చూడకుండా అడ్డగిస్తున్నాయి అన్నాయి. అంటే ఇక్కడ ఏమిటి అర్థం? ఇప్పటికీ కూడా విఐపీలు వీళ్ళందరూ ముందుంటారు కదా, మరి పరమాత్మని చూడటానికి మన స్థాయికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. కానీ పరమేశ్వరుడు దృష్టి అందరి మీద సమానంగానే ఉంటుంది కదా. అందుకని అప్పట్లోనే దేవతలందరూ కూడా నేను ముందంటే నేను ముందని పరిగెట్టేవారన్నమాట పరమాత్మని చూడడానికి. అంటే కాలం ఏమీ మారదు, మనుష్యుల్లో మనస్తత్వాలే మారుతూ ఉంటాయన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అంటే ఓ జగత్ప్రభు, నా పుణ్యము వలనో నీ దయచేతనో నీవు అనుగ్రహింతువుగాక. కానీ నీ పాదారవింద సందర్శన మగుట ఎట్లు? దేవతలందరూ గుంపులు గుంపులుగా కూడి నేనని నమస్కరించుటకు సంతోషంతో తొందరపడుచు వారి రత్నాల కిరీటములను మీ పాదముల యందు మోపుచు నా కడ్డమకుచున్నారు అన్నారు. అంతే కదా. అంటే పూర్వజన్మ సుకృతం ఉండి ఆ పుణ్యం పండి నీ కరుణ కలిగి నన్ను ప్రసన్నుడవైనా అంటే నా వైపు ప్రసన్నుడవైనా నీ పాద పద్మ దర్శనం కలగటం అంత సులభ సాధ్యమైన విషయంగా అనిపించటం లేదు.
ఎందుకంటే ఎంతమందినో దాటుకుంటూ వెళ్ళాలి కదా మరి జీవుడు నా ఆ పాదాలకు అన్ని వైపుల నుండి పెద్ద పెద్ద దొడ్డ దేవతలందరూ కేయూరముకుట కుండల కిరీటధారులయ్యి నేను ముందు అంటూ సాష్టాంగ పడుతుంటే ఇక అతి సామాన్యుడైన నేను ఆ పాదాల వద్దకు ఎలా వెళ్ళగలను? కనీసం పాదాలను చూడటానికి కూడా కుదరదు. అంతటి మహాద్భాగ్యం కలిగేంత వరకు ఆర్తితో ఎదురు చూడవలసిందే. చూస్తాను. ఆ భాగ్యానికి నోచుకోవాలంటే నిరీక్షణ తప్పదు. నిరాశ నిస్పృహలు పనికిరావు. అవునా? అందుకనే కొంతమంది చూడండి, వాళ్ళ వరకు వచ్చేసరికి గుడి తలుపులు వేసేస్తారు. ఎప్పటి నుంచో ఉదయం నుండి వచ్చి సాయంత్రం వరకు నిలుచున్నా ఆ భాగ్యం కలుగుతుందో లేదో మనకి తెలీదు. భక్తి పెరుగుతున్న కొద్దీ పరీక్షలు పెరుగుతాయి అనేది మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంత భక్తి చేస్తున్నానే, పరమేశ్వరుడు ఎందుకు ఇంకా కరుణించటం లేదు అంటే వీళ్ళొడ్డొచ్చారు, వాళ్ళొడ్డొచ్చారు, వాళ్ళు తీసుకెళ్ళలేదు, వీళ్ళు తీసుకెళ్ళలేదు అనుకోకూడదు. అవునా? పరమాత్మ ఎప్పుడైతే మన వైపు చూస్తున్నాడు అంటే మనకి కష్టాలు వస్తాయి, ఎదురు చూపులు తప్పదు. ఇది మనం గ్రహించాలి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.